హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. నా పేరు వినోద్, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ లిమిట్. లిమిట్ అంటే తెలుగులో దాని అర్థం పరిమితం. ఏ అంశాలను మనం పరిమితం చేసుకోవాలో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, మనీలో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అంటే అనవసరమైన ఖర్చులు. అనవసరమైన ఖర్చులను మనము తగ్గించుకోవాలి, పరిమితం చేసుకోవాలి. ఉదాహరణకి, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఫాదరు కిరాణా సామాన్లు తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళేవాడు. ఆ నెలకు కావాల్సిన ఏమేమి మెటీరియల్ కావాలి, కిరాణా మెటీరియల్, ఇంటికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయి, వాటికి ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు. డబ్బులు కూడా ఇంటి దగ్గర క్యాలిక్యులేట్ చేసేవారు. కరెక్ట్గా అంత డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకొని వచ్చేవారు. ఆ సరుకు నెల మొత్తం సరిపోయేది. ఈ రోజున పరిస్థితులు మారాయి. షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసాయి. ఈరోజు ఏమైంది, జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాం. లిస్ట్ లేదు, ఏమీ లేదు, ప్లానింగ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కనబడితే అది, దేనికి ఆఫర్లు ఉంటే అవి తీసుకోవడం. మనకు అది అవసరమా, అవసరం లేదా, ఎంత అవసరమో, అంత ఇంపార్టెంటా, తక్కువ ఇంపార్టెంటా, లాంటి అసలు ప్లానింగ్ అనే లేదు, ఆలోచన కూడా లేదు. కేవలం ఇది బాగుంది, నచ్చింది, లేదా ఆఫర్లు ఉన్నాయి కాబట్టి తీసుకోవడం. అలాగా మనము అనవసరమైన ఖర్చు పెరిగిపోతుంది మనకు. ఒక ఫ్రెండ్ తోటి ఈ మధ్య రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నాడంటే, తనకు ఇంటికి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకోవడానికి ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఆయనకు 6,000, 7,000 రూపాయలు ఖర్చు వచ్చిందన్నాడు. అలా ఒక 2-3 నెలలు చూశాడు. 6,000 తీసుకున్న తర్వాత కూడా ఇంకా నెలకు ఒక 500 రూపాయలు, 1,000 రూపాయల సామాన్లు మళ్ళీ బయట నుండి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తర్వాత ఏం చేశాడు, 3 నెలలు గమనించిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక సూపర్ బజార్కి వెళ్ళి అక్కడ లిస్టు ఇంటి దగ్గర మొత్తం రాసుకొని వెళ్ళి భార్యతో డిస్కస్ చేసి అసలు మొత్తం ఏమేమి కావాలి ఇంటికి, అవి కావాల్సిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువనే పెట్టుకొని వెళ్ళాడు, రాసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నా కూడా తనకు 2,500, 3,000లో అన్ని ఇంటికి కావాల్సిన నెలకు సరిపడే అన్ని వస్తువులు, సామాన్లు తీసుకురావడానికి ఆయనకు సాధ్యమైంది. ఎలా? దట్ ఈస్ ప్లానింగ్. మనీ మేనేజ్మెంట్లో మనకు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ను తగ్గించుకోవాల్సింది ఒక ముఖ్యమైన అంశం. దీంట్లో ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ వాళ్ళ దగ్గర ఉంది. కాలేజ్ పిల్లలు ఉన్నారు, పక్క ఫ్రెండ్స్ వాళ్ళకి మొబైల్ ఉంది, కాస్ట్లీ మొబైల్ అంటే మనకు కావాలి. వాళ్ళు ఏదో మంచి షర్ట్ కొన్నారంటే మనం కొనాలి. వాళ్ళు బర్త్డే పార్టీ బాగా చేశారంటే మనము చేసుకోవాలి. కానీ మీ కుటుంబ పరిస్థితులు ఏంటిది, మీ ఫాదర్ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు ఏంటి ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ఖర్చు చేయాలి తప్ప పక్క వాళ్ళు ఎవరో చేశారని చెప్పేసి మనం కూడా అలా చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు పాలవుతాము. ఇది కేవలం ఏదో కాలేజ్ పిల్లలే కాదు, ఈవెన్ జాబ్ చేసే వాళ్ళే కావచ్చు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అబ్బాయిలు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవడో వాడేదో ఒక బైక్ కొన్నాడు, వీరికి అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళు కొన్నారు కాబట్టి మనకు కావాలి. వాడికి ఏదో ఇంటికి ఏదో వస్తువులు, మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఫ్రెండ్సో కొలీకో ఏదో ఒక మంచి వస్తువు తెచ్చుకున్నాడు కాస్ట్లీది. మన ఆర్థిక పరిస్థితులు ఏంటిది, మన అవసరాలు ఏంటిది, మన రిక్వైర్మెంట్స్, ఇంటి రిక్వైర్మెంట్స్ ఏంటిదో తెలుసుకోకుండా కేవలం పక్క వాళ్ళు ఎవరో కొనుక్కున్నారని మనం కూడా కొనుక్కుంటున్నాం. అమ్మాయిలు కూడా అంతే, గృహిణులు కానీ వాళ్ళు కూడా ఎవరో ఏదో నగలు కొనుక్కున్నారు, కుటుంబంలో ఇతర రిలేటివ్స్, దగ్గర రిలేటివ్స్ ఎవరో కొనుక్కున్నారు, లేదు ఫ్రెండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కోవాలి. వాళ్ళు ఏదో చీరలు కొనుక్కున్నారు కాస్ట్లీది, మనం కొనుక్కోవాలి. అంతే, నీకు అవసరం ఉంది కొనుక్కోకుండా కేవలం పక్క వాళ్ళు కొనుక్కున్నారని మనం కూడా కొనుక్కోవడం. ఈ విధంగా మనం డబ్బుల్ని అన్నెసెసరీగా మనకు అవసరం లేకుండా ఖర్చు పెడితే రేపు అవసరమైనప్పుడు డబ్బులు ఎట్లుంటాయి, ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది, దానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. నీకు ఈరోజు అవసరం లేని విషయాల కోసము, అవసరం లేని వస్తువులను కొనుక్కోవడం కోసము నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఖర్చు చేసి రేపు అవసరమైన విషయాలకు డబ్బులను ఖర్చు చేయడానికి కానీ, అవసరమైన విషయాలకు డబ్బులను ఉపయోగించుకోవాలంటే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనము దుబారా ఖర్చుని, అనవసరమైన ఖర్చుని, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ వీ హ్యావ్ టు కట్ డౌన్, తగ్గించుకోవాలి. దాని ద్వారా మనం డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఉదాహరణకు ఒక వ్యక్తి 3,000 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఆదా చేస్తున్నాడు అనుకుందాం, సేవ్ చేసుకుంటున్నాడు. అతను ఒక 3 నెలలు చూసేసరికి అది 9,000 అవుతుంది, ఒక 10 నెలల్లో 30,000 అవుతుంది. ఆ 30,000 పెట్టేసి తనకి అవసరమైన విషయాల కోసం ఉపయోగించుకోవచ్చు, అవసరమైన వస్తువులను కొనుక్కోవచ్చు. మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. సో ఇప్పటి నుండి మనము మనీని జాగ్రత్తగా ఖర్చు పెడతాం. లిమిట్ యువర్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. సెకండ్, టైం. మనము ఒక షాప్కి వెళ్ళాం, అక్కడ ఒక 100 రూపాయల నోట్ ఇచ్చాం, చేంజ్ కావాలని అడిగాం. వాడు 9, 10 రూపాయల నోట్లు ఇచ్చాడు, అంటే 90 రూపాయలు ఇచ్చాడు. మీరు అంగీకరిస్తారా?
అంగీకరించం. లేదు కిలో కూరగాయలు కావాలని అడిగాం, అక్కడ కిలో కూరగాయలకు డబ్బులు తీసుకొని 900 గ్రాములు కనుక కూరగాయలు ఇస్తే మనం అంగీకరిస్తామా? అంగీకరించం. ఎందుకు అంగీకరించట్లేదు? మనం ఇచ్చిన డబ్బులకు అక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్గా మనం పొందుతున్నది సరితూగట్లేదు. దెర్ ఇస్ నో బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ వీఆర్ గెట్టింగ్ అండ్ వాట్ వీఆర్ గివింగ్. కాబట్టి మనం దాన్ని అంగీకరించట్లేదు. సరే, ఇదే విచక్షణ జ్ఞానాన్ని మనం కాలానికి కూడా ఉపయోగిస్తున్నామా లేదా చూద్దాం ఒకసారి. అయితే కాలం ఎంత విలువైనదో ఫస్ట్ మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు సరిగ్గా ఈ సంవత్సరం కాలం గడిచింది, ఆల్మోస్ట్ మనము ఎండింగ్కి వస్తున్నాం అనుకోండి, నేను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అయితే నాకు ఒక్క సంవత్సరం బ్యాక్ ఇచ్చేస్తే నేను ఈ ఇప్పుడు బాగా చదువుతాను, బాగా లేదు ఒక విద్యార్థి అయితే బాగా చదువుకుంటాను, ఉద్యోగం అయితే నేను బాగా పనిచేస్తాను, ఇంకా ఎవరికైనా ఏదైనా లక్ష్యాలుంటే నేను నాకు ఒక 1 year కనుక వెనుకకు తిరిగి ఇచ్చేస్తే నేను ఈ సంవత్సరాన్ని నేను బాగా ఉపయోగించుకొని డెవలప్ అవుతాను అని ఎవరికైనా ఒక ఆలోచన వచ్చింది. ఇతనికి ఇప్పుడు ఆ 1 year గడిచిన కాలాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు? మన ముఖ్యమంత్రి ఏమైనా తీసుకురాగలుగుతాడా? ఇప్పించగలుగుతాడా? లేదు మన ప్రధానమంత్రి ఇప్పించగలుగుతాడా? సాధ్యం కాకపోతే సరే డబ్బులతోటి చూద్దాం. అధికారంతో సాధ్యం కాదంటున్నారు కదా, సరే మనము డబ్బులతోటి కొనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో అత్యంత ధనికున్నటువంటి వ్యక్తి ఏమైనా ఆయన డబ్బులను ఉపయోగించి మనకు గడిచిన ఒక సంవత్సర కాలాన్ని వెనుకకు తీసుకురాగలుగుతాడా? కొనుక్కొని రాగలుగుతాడా? సాధ్యం కాదంటే సరే ఒక నెల కాలాన్ని చూద్దాం. సంవత్సరం అంటే ఎక్కువ పీరియడ్ అనుకుందాం, ఒక నెల కాలం చాలు. ఆయనకున్న డబ్బులు మొత్తం ఉపయోగించి కానీ లేదు అధికారంతో కానీ మనం గడిచిన నెల కాలాన్ని వెనుకకు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సరే ఒక నెల అంటే ఎక్కువ కాలం అనుకుందాం. ఒకరోజు మనం గడిచిన కాలాన్ని మనం తీసుకురాగలుగుతామా? సాధ్యం కాదు. పోనీ ఒక గంట, అది కూడా సాధ్యం కాదా? సరే ఒక నిమిషం ప్రయత్నం చేద్దాం. నిమిషాన్ని మనము అధికారంతో కానీ డబ్బులతోటి కానీ మనం ఏమైనా వెనుకకు తీసుకురాగలుగుతామా? సాధ్యం కాదు. ఒక్క సెకండ్ కూడా సాధ్యం కాదు. మనకున్న డబ్బులతోటి కానీ ఎంత డబ్బులను ఉపయోగించినా కానీ ఎంత అధికారం ఉపయోగించినా కానీ ఇతరత్ర ఏ పద్ధతి ఉపయోగించినా కానీ మనము గడిచిన సంవత్సరాన్ని గడిచిన కాలాన్ని మనము వెనుకకు తీసుకురాలేము. అంటే టైం ఎంత విలువైనది, సమయం ఎంత విలువైనది, వెలకట్టలేనంత విలువైనది. మనం వెల కడదామన్నా కూడా అది సాధ్యం కానంత విలువైనది. మరి అంత విలువైన కాలాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా? ఆ సమయాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాము? ఇంతకుముందు ఎట్లయితే మన విచక్షణ జ్ఞానం కలిగి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కానీ మనం లాస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాం, అంత విచక్షణ జ్ఞానం ఉంది, అక్కడ నష్టపోవడానికి మనం సిద్ధంగా లేము. మరి టైము ఇంత విలువైనది. మరి ఇంత విలువైన కాలాన్ని మనము ఏ విషయాల కోసం ఉపయోగిస్తున్నాము? చిన్నపిల్లలైతే కార్టూన్స్ చూడడము, సినిమాలు చూడడము, ఆడుకోవడం. కొంచెం పెద్దగా టీనేజర్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు అంతే, మూవీస్, చిట్ చాట్, ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టడానికి వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఈ విధంగా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెడుతూ ఈ విధంగా వాళ్ళు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. దే ఆర్ మిస్యూజింగ్ ద టైం. కాలాన్ని మీరు ఈ అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ టైంను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది, పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉంది, లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అవసరం ఎందుకు ఉంది అంటే దాన్ని విలువైన కాలాన్ని మనము సద్వినియోగపరచుకోవాలంటే దుర్వినియోగమవుతున్న కాలాన్ని మనం తగ్గించుకోవాలి. మీరు టైము డైలీ ఒక 2 hours వేస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వేస్ట్ చేసేది కేవలము స్టూడెంట్సే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా అన్నెసెసరీ ఛానల్స్ను టీవీలో చూడడం ద్వారా కానీ, ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టడం ద్వారా కానీ, లేదు వాట్సాప్, ఫేస్బుక్ కానీ ఇతర ఏ విధంగా టైం వేస్ట్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కేవలం చిన్నపిల్లలే కాదు, లేడీస్ కూడా ఉన్నారు. అవసరం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైం చాలా చిక్కుతుంది, కానీ దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? ఏదో ఊరికే అలా ఏదో టైం పాస్ చేస్తున్నారు తప్ప దాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా అంతే, కాసిప్స్ సంథింగ్, దే ఆర్ మిస్యూజింగ్ ద టైం, బట్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజింగ్ ద టైం. ఆ విధంగా డైలీ ఒక 2 hours వేస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెలకు 30 రోజులు అంటే 60 గంటలు. అంటే మీరు డైలీ ఒక 10 గంటలు మీరు క్వాలిటీ టైం మీరు ఉంటుంది ఏ పని చేసుకోవడానికైనా అనుకుందాం. 10 గంటలు అంటే 60 గంటలు మీకు నెలకు అంటే మీకు ఏమవుతుంది? 6 రోజుల కాలాన్ని మీరు వ్యర్థం చేస్తున్నారు. ఒక సంవత్సరానికి కనుక చూస్తే 72 రోజులు అవుతుంది. 72 రోజుల కాలాన్ని మీరు వ్యర్థం చేస్తున్నారు కేవలం ఒక సంవత్సరంలో. అంటే ఇంచుమించు 2.5 నెలలు మీరు ఒక సంవత్సరంలో వేస్ట్ చేస్తున్నారు. మనం కేవలం 2 గంటలనే కన్సిడర్ చేస్తే, క్యాల్కులేట్ చేస్తే ఈ విధమైన క్యాల్కులేషన్ వస్తుంది. కాబట్టి మనము సమయాన్ని వ్యర్థం చేయకూడదు. భగవంతుని పేరులో కాలం కూడా ఒక పేరు, అంత విలువైనది. కాలాన్ని వ్యర్థం చేయకూడదు. కాలం అనేది చాలా విలువైనటువంటిది. ఈరోజు మీరు టైంకు వాల్యూ ఇస్తే రేపు మీ టైంకు అందరూ వాల్యూ ఇస్తారు. ఈరోజు మీరు టైంకు వాల్యూ ఇవ్వకపోతే మీ టైంకు రేపు ఎవరు వాల్యూ ఇవ్వరు. ఇంకొకటి మనము ఎనర్జీ చూద్దాం. ఎనర్జీ కూడా దేనికి ఉపయోగిస్తున్నాం? అన్నెసెసరీ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తున్నాం. ఒకసారి మీరు బయటికి వెళ్ళారనుకుందాం, అక్కడ మీరు మొబైల్ని
ఏదో గేమ్స్ ఆడడానికి వాట్సాప్, ఫేస్బుక్ ఏ విధంగా వాడారు, ఛార్జింగ్ అయిపోయింది. మీరు ఇంటి దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చింది, అర్జెంట్ ఫోన్ చేద్దాం అనుకుని వాళ్ళు చేశారు, కానీ మీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు చేయాలని అనుకున్నారు కానీ చేయలేకపోతారు. ఎందుకు? మీరు అనవసర విషయాల కోసం మీరు మొబైల్ ఛార్జింగ్ను వాడారు. ఇప్పుడు అవసరమైన విషయాల కోసం వాడుకుందామంటే మీ మొబైల్లో ఛార్జింగ్ లేదు. అదేవిధంగా మనకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని అన్నెసెసరీ యాక్టివిటీస్ కోసం వాడినప్పుడు అవసరమైన విషయాల కోసం వాడదామంటే ఆ ఎనర్జీ ఉండదు. కాబట్టి మనం ఎనర్జీ వేస్ట్ని కూడా తగ్గించుకోవాలి. ఈ విధంగా మనం మనీ వేస్టేజు, టైం వేస్టేజ్ను, ఎనర్జీ వేస్టేజ్ను మనము పరిమితం చేసుకోవాలి. వీ షుడ్ లిమిట్ అవర్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, టైం అండ్ మనీ. ఇవే కాకుండా ఇంకా ఇతర అంశాల్లో ఎక్కడెక్కడైతే మనము లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం వేస్ట్ చేసుకుంటున్నామో గుర్తించి వాటన్నిటినీ కూడా ఎంతవరకు తగ్గించుకోవాలి, ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి, ఎంతవరకు పరిమితం చేసుకోవాలో అంతవరకు పరిమితం చేసుకొని మనం అందరం కూడా సద్వినియోగం, కాలాన్ని అన్నిటినీ సద్వినియోగపరచుకొని డెవలప్ అవుదామని అనుకుంటూ మీకు అందరికీ మీరందరూ అలా చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ.